మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. ఇక మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి ఉంది. మెస్సీని కలిసేందుకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఇక ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్నారు. మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. Final where he కోల్కతా ఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు మెస్సీ. ఫుట్బాల్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా మెస్సీ, రేవంత్ ఫుట్బాల్ ఆడుతారు. ఈ ప్రమోషనల్ మ్యాచ్ ను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు. మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. ఇక మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి ఉంది. మెస్సీని కలిసేందుకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఇక ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్నారు. మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. ఇక మెస్సీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోల్కతా ఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు మెస్సీ. ఫుట్బాల్ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా మెస్సీ, రేవంత్ ఫుట్బాల్ ఆడుతారు. ఈ ప్రమోషనల్ మ్యాచ్ ను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు. మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లోపలి దృశ్యాలు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి ఘనంగా స్వాగతం పలికారు. వారిద్దరూ కరచాలనం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక అక్కడి నుంచి మీట్ అండ్ గ్రీట్ లో
పాల్గొనబోతున్నారు మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ లో. అనంతరం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీ ఉన్నారు. మెస్సీకి ఘనంగా స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి.